హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ బిడ్డ ఛానల్. నేను మీ పుష్ప వీరేశం. నేను ఈరోజు మన సంవత్సరానికి సరిపోయే మామిడికాయ పచ్చడి పెట్టిన మీకు చెప్పడానికి, మీరు ఎట్లా పెట్టుకోవాలో చెప్పడానికి నేను ఈరోజు కొలతలతోటి నేను చాలా ఏళ్ళు పచ్చడి పెట్టిన. దాని తర్వాత ఒక 4-5 ఏళ్ళ నుంచి పర్ఫెక్ట్గా పచ్చడి పెట్టడం వచ్చింది. దాంట్లో బెస్ట్ ఈజీగా పచ్చడి పెట్టుకునే స్టైలు ఇది. 1.5 కేజీ ముక్కలు నేను ఆల్రెడీ జోకి పెట్టిన. మన పెద్ద పచ్చడి అంతా జోకి పెట్టిన 1.5 కేజీ పక్క తీసి పెట్టిన ముక్కలు ఇవి. 1.5 కేజీ ముక్కలకు షేరు కారం, ఉప్పు కలిపిన విత్తు ఉప్పుతో ఉన్నది షేరు కారము, 30 కిలో ఆయిలు, 30 కేజీ 750 గ్రాములు నూనె, వేరుశనగ నూనె పోసుకోవాలి. మీరు ఇంకా పెట్టుకునే వాళ్ళు, తక్కువ పెట్టుకునే వాళ్ళు నువ్వుల నూనె పెట్టుకుంటే నువ్వుల నూనె పోస్తే మంచిది, హెల్త్కి చాలా మంచిది. 250 గ్రాముల ఆవపిండి, ఇది ఆవాలు నేను మిక్సీ పట్టి పెట్టుకున్నా. 100 గ్రాములు మెంతులు, ఇట్లా కొన్ని మెంతులు పౌడర్ చేసి పెట్టిన, కొన్ని మెంతులేమో పోసుకోవడానికి. ఇది షుగర్ని తక్కువ చేయడానికి, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి. 160 మందికి 50 మందికి షుగర్ ఉంది, మీ అందరు తెలుసు. ఇది ఒక 1/4 కేజీ ఎల్లిపాయలు. దీంట్లోకి వెళ్ళి నేను ఇట్లా కొంచెం తీసి పెట్టుకున్నా. ఇట్లా మిక్స్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఎల్లిపాయలు తింటామంటే మాత్రం ఇట్లా పెట్టుకుంటేనే మంచిది. తినలేరు పిల్లలు, ఇంట్లో పడేస్తారు పెద్దవాళ్ళు అనుకుంటే ఇట్లా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎట్లా కలపాలో మీకు చూపిస్తా. 1 కిలో నూనె పోసుకుంటున్నా నేను. ఒక 1/4 కేజీ అంత నూనె ఇలా పోసి పెడుతున్నా. ఇట్లా పోసి పెట్టుకున్న దాంట్లోకి వెళ్ళి మనం ఇట్లా ముక్కలు తీసి ఇలా డిప్ చేసుకోవాలి. ముక్కల్ని ఇట్లా మంచిగా ఇట్లా కలుపుకొని, ఇట్లా కలుపుకున్న ముక్కల్ని దీంట్లో తీసి పెట్టుకోవాలి. ఇట్లా ఇట్లా డిప్ చేసి ముక్కలు ఇట్లా డిప్ చేయడం వల్ల, నూనెలో డిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఈ ముక్కలు ఎన్ని రోజులున్నా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా సరే ముక్క మంచిగా గట్టిగా ఉండడానికి, టేస్ట్గా ఉండడానికి, ఉప్పు కారం బట్టి ముక్క మెత్తబడకుండా ఉండడానికి ఇది పనిచేస్తుంది. పొయ్యితో పని లేకుండా ఓన్లీ మెంతుపిండి మాత్రమే కొంచెం లైట్గా వేయించుకున్నా నేను, మెంతులు మాత్రమే. మిగతా అదేది పొయ్యితో అవసరం లేకుండానే పచ్చి వాటితోటే పెట్టడం చాలా ఈజీ మెథడ్. ఇది ఎవరైనా పెట్టుకోవచ్చు. డిప్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఆవపిండిని 250 గ్రాముల ఆవపిండిని మనం దీని మీద ఇట్లా ఇట్లా పోసుకోవాలి. తర్వాత మెంతు పిండిని మనం మిక్సీ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ని దీన్ని ఇట్లా కొద్దిసేపు ఇట్లా పట్టించుకోవాలి, మొత్తం ముక్కకు అంత మంచి పట్టేలాగా. మనం సంవత్సరం అంతా మామిడికాయలు దొరుకుతున్నాయి, కానీ నేను చూసినంత వరకు అయితే ఎప్పటికప్పుడు పెట్టుకున్న పచ్చడి కంటే ఇయర్లీ పెట్టిన పచ్చడి టేస్ట్ ఉంటుంది. అంటే మన కాలంలో వచ్చే మామిడికాయలం బట్ట, ఎండాకాలంలో వచ్చే మామిడికాయలు దాని గుణాన్ని బట్టి పచ్చడి బాగుంటుందో తెలియదు నాకు, కానీ ఇట్లా 1 ఇయర్ పచ్చడి బాగుంటుంది. ఎప్పుడప్పుడు పెట్టుకుంటే మాత్రం మామూలుగా ఏదో ఫంక్షన్ పెట్టుకున్నట్టే టేస్ట్ అయితే నాకు ఇప్పుడు అనిపించలేదు. అట్లా ఇట్లా మనం డిప్ చేసుకున్నాం కదా, ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్, మెంతిపిండి, ఆవపిండి అన్నీ పట్టించుకున్న తర్వాత ఇప్పుడు మనం కారం, కిలో లెక్క కాదు కేజీ లెక్క అనేది, కేజీ కాదు, ఇట్లా షేర్ కారం. మన ఇంట్లో షేర్ ఉంటే షేర్తో కొలుసుకొని పెట్టుకోవాలి. ఇట్లా దీన్ని కూడా ఇట్లా పట్టించుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇట్లా పట్టించుకుంటున్నాం కదా, ఇప్పుడు మనం ఇట్లా కారం పోసిన తర్వాత మిగిలిన 30 కిలో నూనె, ఇది కూడా చూడండి. ఎలాగ నేను డిప్ చేసుకున్నప్పుడు మిగిలిన ఆయిల్ ఎంత మిగిలిన ఏం కాదు, అందాజ పోసుకోవచ్చు. దీన్ని ఇలా పోసుకున్న తర్వాత 30 కేజీ చూడండి, నేను ఒక 1/4 కిలో అంత ఉంచిన, ఓన్లీ 30 కిలో అంత పోసిన, పెట్టేసుకున్నాం కదా. దీన్ని ఇప్పుడు ఇట్లా కలుపుకోవాలి మనం. ఇప్పుడు మీరు చూసిండ్రు కదా, కలిపిన నేను కరెక్ట్గా 1.5 కేజీకు 30 కేజీ నూనె మంచి సరిపోయింది. మనం 3వ రోజు ఎల్లిపాయలు, ఇవి ఎల్లిపాయలు అనేది మన ఇష్టం ఉంది, బాగా తినే వాళ్ళు ఎల్లిపాయలు ఎంత తింటే మంచి. కొన్ని మెంతులు మాత్రం కంపల్సరీ ఇట్లా పొడి కాకుండా ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా కలుపుకొని ఎత్తి పెట్టుకున్న తర్వాత దీన్ని 3 డేస్ తర్వాత మళ్ళీ కలపాలి. అప్పుడు కొంచెం నూనె మనం జాడలో పెట్టుకున్నప్పుడు ఎంత ఉంటుందో అంత పోసి పెట్టుకోవాలి. 3 డేస్ తర్వాత కలిపి ఉప్పు తక్కువంటే కొంచెం ఉప్పు, కారం తక్కువంటే కారం పెట్టి పెట్టుకోవచ్చు, అంతే. ఇది పెట్టుకొని మనం 3 డేస్ తర్వాత మ్యాక్సిమం 99% ప్లాస్టిక్ వాడకండి. ఇది మీకోసం చేసిన వాటి, ఇది టప్పర్వేర్ డబ్బా. జాడీలోనే తక్కువ కాస్ట్ జాడీలు వస్తున్నాయి మనకి, ఇప్పుడు జాడీనే వాడండి. పచ్చడకు, కారానికి, ఉప్పుకు చిన్న ఫ్యామిలీలు ఉన్నవాళ్ళు మంచిగా వాడండి. పర్యావరణాన్ని పరిరక్షించడానికి, ప్లాస్టిక్ రహిత సమాజం కోసం మన వంతుగా మనం
ప్రయత్నం చేయాలి తప్పకుండా. ఇది 3 డేస్ తర్వాత మళ్ళీ కలిపినప్పుడు మీకు చూపిస్తాం. ఆయిల్ తక్కువైనా పోసుకోవచ్చు, అప్పుడు ఏది తక్కువన్నా పోసుకోవచ్చు.